సీతారామరాజు జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి నేను ఈ రోడ్లు వేసి మీ దగ్గరికి వస్తాను అని చెప్పారు. ఆ రోడ్లు వేశారు. ఆ రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలో మరికొన్ని రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడానికి ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జనరల్గా అల్లూరి సీతారామ జిల్లా మన్యం జిల్లాకి వెళ్ళటానికి పొలిటీషియన్స్ భయపడతారు. ఎందుకంటే మావోయిస్టులు ప్రభావితమైనటువంటి ప్రాంతము. అంటే అక్కడ ఎప్పుడు ఎటువంటి సంఘటన ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుందో తెలియదు. గతంలో అనేక మంది మంత్రులను చంపివేసిన సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. దాంతో అక్కడికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అక్కడికి ఇప్పటికి 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు వెళ్ళి కారులో అక్కడ కారులో వెళ్ళి అక్కడ ఆ గ్రామాల్లో ఆయన నడిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితిని ఆయన అక్కడ తీసుకువెళ్తున్నాడు. ఇక్కడే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మన్యం జిల్లా పట్ల అంటే ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి మమకారం ఉందని ఈరోజు కూడా మరోసారి మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనము ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే మన్యం జిల్లాకి ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, అదేవిధంగా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే 2019 నుంచి 2024 వరకు 2019 నుంచి 2024 వరకు ఆ ట్రైబల్స్ ఉన్నటువంటి విలేజెస్ 3760 గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో 1177 గ్రామాలకు అసలు రోడ్లే లేవు. దాదాపు 1177 గ్రామాలకి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వెళ్ళాలనే దాని